నమస్కారం, నేను డాక్టర్ శిల్పి రెడ్డి. ఈరోజు మనము గర్భిణీ స్త్రీలు మొదటి 3 నెలల్లో చేసుకోవాల్సిన ఎక్సర్సైజెస్ గురించి తెలుసుకుందాం. అయితే వ్యాయామం ముఖ్యం. ఎటువంటి వ్యాయామం అనేది గర్భిణీ స్త్రీలు మొదటి 3 నెలల్లో చేసుకోగలుగుతారో వాటి గురించి అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఇంతకు ముందు రెగ్యులర్గా జిమ్ కానీ, వ్యాయామం కానీ, యోగా కానీ, వాకింగ్ కానీ, ఏదైనా స్పోర్ట్స్ అంటే టెన్నిస్ అయినా, లేకపోతే బ్యాడ్మింటన్ అయినా, షటిల్ అయినా ఇలా ఆడేవాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ ఆటని కొనసాగించవచ్చు. అయితే ఎక్కువ దూరాలు పరిగెత్తే వాళ్ళు, మ్యారథాన్ రన్నర్స్, అలా ఎక్కువ స్టామినా అవసరం ఉంది, హై ఇంటెన్సిటీ వర్కౌట్ అంటారు. అలా హై ఇంటెన్సిటీ వర్కౌట్ చేసేవాళ్ళు కొంచెం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే గర్భిణీ స్త్రీలలో మొదటి 3 నెలల్లో ఎన్నో రకాల మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా రక్త ప్రసరణ కూడా చాలా మార్పులు చేర్పులు ఉంటాయి. గర్భం దాల్చిన తర్వాత 500 మిల్లీలీటర్ల నీరు మన రక్తంలోకి వచ్చి చేరుతుంది. ఎందుకంటే అది ఫీటల్ సర్క్యులేషన్ అంటాం. గర్భానికి వెళ్ళాల్సిన బ్లడ్ సప్లై పెరుగుతుంది కాబట్టి ఒక సుమారుగా 500 మిల్లీలీటర్ల నీరు అనేది మొదటిగా మన రక్తంలోకి వచ్చేస్తుంది. అయితే దాని వలన రక్తంలో చిక్కదనం అనేది కొంచెం తగ్గుతుంది. దాన్ని హిమోగ్లోబిన్ డ్రాప్ అని కూడా అంటారు. అయితే ఇలా మన రక్తంలో చిక్కదనం ఏదైతే హిమోగ్లోబిన్ ద్వారా గుర్తిస్తామో 12, 13 ఉన్న వాళ్ళకి 11, 12 అవ్వడము అలా జరుగుతూ ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇలా బ్లడ్ కొంచెం డైల్యూట్ అవ్వడం మూలాన కూడా బ్లడ్లో 500 ml వాటర్ రావడం మూలాన కూడా కొంచెము హార్ట్ రేట్ పెరగడము, కొంచెం ఆయాసంగా ఉండడము, కొంచెం బరువుగా ఉండడము, ఇబ్బందిగా ఉండడము, వాంతుల మూలాన కూడా డీహైడ్రేషన్ అవ్వడం మూలాన అదొక రకంగా ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇవన్నిటినీ చేర్చుకుని ఇవన్నిటి గురించి ఆలోచించి వ్యాయామం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మొట్టమొదటి 3 నెలల్లో ఎన్నో రకాల హార్మోనల్ చేంజెస్ కూడా గర్భిణీ స్త్రీలలో జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి చికాకు ఎక్కువగా ఉంటుంది, త్వరగా లేవాలనిపించదు, ఎక్కువసేపు పడుకోవాలనిపిస్తుంది, అలాగే తల తిరిగినట్టు, వాంతి వచ్చేలాగా అవుతున్నట్టు, కడుపు నొప్పిగా ఉన్నట్టు, కడుపు బరువుగా ఉన్నట్టు, బ్యాక్ పెయిన్ అంటే వెన్నుపూస నొప్పిగా ఉన్నట్టు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇలా ఎన్నో రకాల సమస్యలతో పాటు వ్యాయామం ఎలాంటిది చేస్తే బాగుంటుంది అనేది ఈరోజు మనం మాట్లాడతాం. అయితే గర్భిణీ స్త్రీలలో మొట్టమొదటి 3 నెలల్లో వాకింగ్ అంటే నడవటం అనేది అన్నిటికంటే శ్రేష్టం. ఎందుకంటే మీరు స్వతహాగా నడిచినప్పుడు మీరు ఎంత పేస్ అంటే అంత పేస్లో మీకు కన్వీనియంట్గా ఉన్నప్పుడు మీరు నడవచ్చు. అదేవిధంగా కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించినా, కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు పక్కన ఎక్కడైనా చూసుకొని కూర్చోవచ్చు. ఇదే కాకుండా ఒకవేళ మిషన్స్ మీద నడిచిన వాళ్ళు ఉంటారు, అంటే ఇంట్లో థ్రెడ్మిల్ లాంటివి ఉండి అలా మిషన్ మీద థ్రెడ్మిల్ కానీ, క్రాస్ ట్రైనర్ కానీ, లేకపోతే సైక్లింగ్ కానీ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సడన్గా మీకు కళ్ళు తిరిగినప్పుడు కూర్చోవడానికి మీకు నడిచే వాళ్ళైతే పెద్దగా ఇబ్బంది ఉండదు. ఒకవేళ మిషన్ అయితే అది ఆగాలి, అది స్లో డౌన్ అవ్వాలి, ఆ తర్వాతనే మీకు కూర్చోవడానికి వీలుగా ఉంటుంది. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, కంట్రోల్ చేయగలగని ఈ మిషన్స్ అయితే, ఏదైతే థ్రెడ్మిల్ లాంటి మిషన్స్ ఉంటాయో ఇమీడియట్గా మనం స్టాప్ చేయలేం. కంట్రోల్ కాలేని మిషన్స్లో ప్రెగ్నెంట్ ఉమెన్ ఫస్ట్ 3 నెలలు ఎక్కి ప్రాక్టీస్ చేయకుండా ఉండడమే బెటర్. అదేవిధంగా మిషన్స్ యొక్క వాడకం కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. నాకు తెలిసినంత వరకు నేను మిషన్స్లో యూజువల్గా ఎక్సర్సైజెస్ ఫస్ట్ ట్రైమిస్టర్లో అలౌ చేయను. నేను స్వతహాగా సేఫ్టీని నమ్ముకుంటాను కాబట్టి ఖచ్చితంగా వాకింగ్ అనేది చాలా శ్రేష్టం. అదేవిధంగా యోగా చేసేవాళ్ళు మంచి ప్రాణాయామ, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, చిన్న చిన్న యోగాసనాలు చేసుకోవచ్చు. తల్లకిందులుగా ఉండే యోగాసనాలు చేయొద్దు. అదేవిధంగా పొట్ట మీద ఎక్కువగా ప్రెషర్ పడే కపాలభాతి లాంటి యోగాసనాలు చేయొద్దు. స్వతహాగా సూర్య నమస్కారాలు చేసుకునేవాళ్ళు, మెడిటేషన్ చేసుకునేవాళ్ళు, డీప్ బ్రీదింగ్ చేసుకునేవాళ్ళు కంటిన్యూ చేయొచ్చు. అదేవిధంగా స్వల్పంగా మనకి ఆహ్లాదకరంగా ఉండేలాగా టెన్నిస్ లేకపోతే షటిల్ అలా ఆడుకుంటే కూడా ఇబ్బంది లేదు. అయితే హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు.
ముఖ్యంగా ఇంకోటి కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏ వ్యాయామం చేసినా కూడా డీహైడ్రేషన్ అంటే రక్తం చిక్కబడకుండా, మనకి నీరు శాతం అనేది తగ్గిపోకుండా కొంచెం కొంచెంగా లిక్విడ్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఎక్కువ లిక్విడ్స్ తాగినా కూడా వాళ్ళకి వామిటింగ్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే చాలా బ్యాలెన్స్డ్గా చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే ఫస్ట్ ట్రైమిస్టర్లో అంటే మొట్టమొదటి 3 నెలల్లో ఆక్సిజన్ సప్లై కూడా మంచిగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే నేను తరచుగా అందరికీ చెప్తూ ఉంటాను, డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, మంచి ప్రాణాయామ లాంటి ఎక్సర్సైజెస్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే కొంచెం ఒక 15 నిమిషాలైనా డీప్ రిలాక్సేషన్ కోసము మెడిటేషన్ చేసుకుంటే నిజంగా అది చాలా సైకలాజికల్గా ఇబ్బందులు పడే వాళ్ళకి, ఎన్నో హార్మోనల్ చేంజెస్ వచ్చి ఊరికే ఏడ్చే వాళ్ళకి, లేకపోతే ఊరికే నెగిటివ్ ఫీలింగ్స్తో ఉండే వాళ్ళకి చాలా రిలీఫ్ ఇస్తుంది. అదేవిధంగా మీరు ఏ వ్యాయామం చేయాలనుకుంటున్నారో ఆ వ్యాయామము మీరు మంచిగా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇది చిన్న చిన్నగా మనం చేసుకుంటూ ఉంటే మనకు ఉపయోగకరంగా ఉంటుంది. మా మిస్సెస్ మామ్ ఈవెంట్ నవంబర్లో వస్తుంది. మా నవంబర్ మిస్సెస్ మామ్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తే ఇవన్నిటి గురించి ఇంకా డీటెయిల్డ్గా మీకు తెలిసే అవకాశం కూడా ఉంటుంది. చూద్దామైతే మనము నవంబర్ మిస్సెస్ మామ్ ఈవెంట్లో అందరూ ఉంటారు. నమస్కారం.